హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజుటి ఈ వీడియోలో అమ్మఒడికి సంబంధించినటువంటి విడుదల అయితే ఏదైతే తల్లికి వందనం సంబంధించినటువంటి విడుదల తేదీ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోను చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. మా కష్టాన్ని గుర్తించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. 1000 లైకులకు రావాలి ఈ వీడియోకి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనపడతాయి. ఓకే, చూడండి. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. సో దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 6వ తేదీన క్యాబినెట్ మీటింగు మరలా ఏర్పాటు చేయబోతున్నారు. క్యాబినెట్ మీటింగ్ అనేది ప్రతి నెలకు 2 సార్లు లేదా నెలకు ఒక్కసారైనా ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకని అంటే పాలనాపరమైన ఇబ్బందులు, ప్రాజెక్టులు, అలాగే అమలు చేయవలసిన పథకాలు వీటన్నిటికీ ఎంత బడ్జెట్ అవుద్ది, ఏ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకోవాలి, అలాగే ఏ శాఖ నుంచి ధనం సమకూర్చుకోవాలి, ఆ పైన కేంద్రం నుంచి నిధులు వస్తాయా, వేరే బ్యాంకుల నుంచి అప్పు తేవాలా, ఇవన్నీ కూడా అక్కడ చర్చించుకుంటారు. అలాగే సీఎం గారు ఒకరే సంతకం పెడితే ఏది కూడా కార్పొరేషన్ లోన్స్ కానీ ఏమీ రావు. సంబంధిత శాఖ ఏదైతే ఉందో అది సంక్షేమ శాఖ అవ్వచ్చు, శిశు సంక్షేమ శాఖ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక కేటగిరీ నుంచి లోన్స్ తీసుకొచ్చి దాన్ని యూటిలైజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మొత్తం సీఎం, హోంమంత్రి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, పౌర, ఇవన్నీ మన మంత్రిత్వ శాఖలు అందరూ కూడుకొని వాళ్ళ శాఖల్లో ఉన్న లోటుపాట్లు చెప్తారు. వాళ్ళకి కావలసినవి ఏవైతే ఉన్నాయో నిధులు సమకూర్చుకుంటారు. అలాగే ఈ క్యాబినెట్ మీటింగ్ ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభమవుతున్నారన్నమాట. ఈ ఫిబ్రవరి 6వ తేదీన జరిగే దాంట్లో ఏంటంటే మరలా మార్చికి సంబంధించినటువంటి బడ్జెట్ అసెంబ్లీలో అయితే ప్రవేశపెడతారు. పథకాలు ఏమి ఇస్తారో, అది తల్లికి వందనం ఏదైనా ఉందో, అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో, మహిళలకు ప్రతీ నెల 1500 రూపాయలు ఏదైతే ఉందో, మరలా మార్చి నుంచి 2వ దఫా ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మళ్ళా మొదలవుద్ది. మొన్న మనకి ఎప్పుడు ఇచ్చారు? డిసెంబర్లో ఇచ్చారు. మరలా 3 నెలలకు 4వ నెలకో ఒకసారి అన్నారు. సో మరలా మార్చి నుంచి 2వ దఫా ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉందో అది అవుద్ది. అయితే తల్లికి వందనం ఏదైతే ఉందో విద్యా సంవత్సరం చేస్తా అన్నారు. అంటే జూన్ నుంచి మనకు ఇది రావటం జరుగుతుంది. సో అర్హులు ఎవరో తెలుసు అని అన్నీ తెలుసుకొని, కానీ డేట్ అనేది మనకి ఫిబ్రవరి 6వ తేదీన ప్రకటించడం అయితే జరుగుతుంది. అయితే ఈలోపు ఎవరైతే విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారో మీరు పత్రాలన్నీ సరిచేసుకోండి. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా మనకు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అయితే వస్తుంది. మీరు సచివాలయం కూడా వెళ్ళనవసరం లేదు. సచివాలయాల సిబ్బందిని కూడా తగ్గించేస్తారు. 2000 మంది జనాభా ఉన్నా కూడా 4గురిని సచివాలయ సిబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అలాగే ఎక్కువగా వెళ్ళే కొద్దీ 2ని కూడా పెంచుకుంటూ వెళ్తారు. సో గ్రామాల్లో ప్రస్తుతానికి సచివాలయ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరినీ తగ్గించడానికి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురాబోతున్నారు. వాట్సాప్ అంటే ఏమీ లేదు, మనం ఎలాగైతే చాట్ చేసుకుంటామో అలాగే గవర్నమెంట్ యాప్ బోట్ ఒకటి ఉంటుంది. దానికి ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికెట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. పేరు, ఊరు, అడ్రస్, డోర్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ అన్నీ ఇస్తే అది అప్లై చేసి మనకి గవర్నమెంట్ ఆఫీస్ రిజిస్టర్ అవ్వగానే మనకి డౌన్లోడ్ అయితే చేసేస్తారు. సో ఇవన్నీ రెడీ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం పథకాలు ఏవి కూడా ముందు అనౌన్స్మెంట్ చేయట్లేదు, సడన్గా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అప్పటికప్పుడు అంటే చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది.
ఆ పథకం వచ్చేలోపు మీరు చక్కగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, ఏవైతే పిల్లలకు సంబంధించినటువంటి అటెండెన్స్, హౌస్ మ్యాప్స్ ఇవన్నీ కూడా సిద్ధమైతే చేసుకోండి. తల్లికి వందనం పథకం మనకి జూన్లో రాబోతుంది. 2025 సంవత్సరంలోనే మనకైతే వస్తుంది. దానికి ఫిబ్రవరి 6న ఆమోదం అయితే జరిగింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.